హాయ్ హలో నమస్తే గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. మనం ఈరోజు ఈ వీడియోలో ఇండికేటర్స్ గురించి ఎలాంటి టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ఏమేమి ఉంటాయి వాటిని డిస్కస్ చేసుకుంటాము. అదేవిధంగా లాస్ట్ వీడియో నుంచి ట్రేడింగ్కి సంబంధించి ఇండికేటర్స్ మనం చెప్పుకుంటూ వచ్చాం అనమాట. లాస్ట్ వీడియోలో మనం ఇండికేటర్స్ని ఏ విధంగా యూజ్ చేయాలనేసి ఇండికేటర్స్ గురించి మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. అండ్ గత నెక్స్ట్ ఆ 2-3 వీడియోస్ కంటే ముందు మనం సెక్టార్ బేస్డ్ ట్రేడింగ్ కానీ సెక్టార్ ఓరియంటెడ్ మనం ఏ విధంగా మనం ఈక్విటీస్లో సెలెక్ట్ చేసుకోవాలి కంపెనీస్ అనేది అవి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇండికేటర్స్ మనం ఏ విధంగా వర్క్ అవుతాయి, వాటిలో మనం నా ఫేవరెట్ అంటే మనకి ఏవి యూజ్ అవుతాయి అన్నట్టు నేను ఇక్కడ మీకు క్లాసెస్ అని చెప్తున్నాను. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ తగినట్టు ఇండికేటర్స్ అనేది ఉంటాయి. ఒకరికేమో మ్యాక్డీ వర్క్ అవుతాయి, ఇంకొకరికి ఆర్ఎస్ఐ వర్క్ అవుతుంది, ఇంకొకరికి మూవింగ్ యావరేజెస్ సక్సెస్ని ఇస్తే, ఇంకొకరికి ఫిబొనాచి అనేది ప్రాఫిట్ని ఇవ్వచ్చు. కాబట్టి ఇలా మనకంటూ కొన్ని ఇండికేటర్స్ ఓకే, మార్కెట్ అనేది మూమెంటం ఉందా, వాల్యూమ్ ఉందా అని బట్టి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్, ఇది ఇలా మనకంటూ ఒక అనాలిసిస్ కిందకు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్తో మనం అనేది ట్రేడింగ్ అనేది చేయాలి. ఓకే, వీడియోలకి వెళ్ళే ముందు మనం ఈ 4 టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తున్నాము. ఓకే, ప్రతి వీడియోలో డిస్కస్ చేస్తాం. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వీడియో సమ్మరీలో మనం టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, స్కాల్పర్స్, ఇంట్రాడే ట్రేడర్, అదేవిధంగా పొజిషనల్ ట్రేడర్, స్వింగ్ ట్రేడర్, వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాము. కాబట్టి ఆ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ట్రేడర్స్, అదేవిధంగా నా అనాలిసిస్ అనేది ట్రేడింగ్ గురించి చెప్పాను. అండ్ తర్వాత సెకండ్ పాయింట్, ఈరోజు ప్రాక్టీస్లో మీకు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఈరోజు నేను 2 ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పుట్ సైడ్, తర్వాత ఇంకొక ట్రేడ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్. ఓకే, మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇక్కడ తీసుకున్నది ఎందుకు తీసుకున్నాను అని. ఇక్కడ మనం పొజిషన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈరోజు నాకు -472 రూపీస్ అనేది లాస్ ఉంది. ఫస్ట్ ట్రేడ్లో నాకు -990 రూపీస్, అంటే అరౌండ్ 1000 రూపీస్ లాస్ ఉంది. అంటే 78% లాస్ రాగానే నేను ఇమీడియట్గా క్లోజ్ చేసేసాను. తర్వాత ఇంకొక ట్రేడ్లో నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. దీని తర్వాత కొంచెం రికవరీ అయిందనమాట ఆ ట్రేడ్లో, అంటే అరౌండ్ ఒక 400 అనేది మనకి లాస్ ఉంది. అండ్ అదేవిధంగా మనం ఓవరాల్గా ఈరోజు బ్రోకరేజ్ 150 రూపీస్, టోటల్గా ఇప్పుడు అరౌండ్ ఒక 650 రూపీస్ అనేది మనకి ఈరోజు లాస్ అన్నట్టు. ఓకే, టోటల్ ఓవరాల్ మనీ ఎంత ఉంది, 30,600 ఉంది. అంటే ఒక 150 నైట్ ఆల్మోస్ట్ కట్ అయిపోతాయి, అరౌండ్ ఒక 30,500 ఉంటాయి. ఇప్పుడు నేను అనాలిసిస్ అనేది చెప్తాను ఒకసారి. మార్నింగ్ ఏమైందంటే, బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ డేటా ప్రకారం నాకు ఎంట్రీ అనేది ఇక్కడ వచ్చిందనమాట. ఈ ఏరియాలో ఎంట్రీ వచ్చింది. దాని తర్వాత నేను ఇక్కడ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఈ క్యాండిల్లో నాకు ఇమ్మీడియట్గా మార్కెట్ అనుకున్న డైరెక్షన్లో వెళ్ళేదని చెప్పేసి నేను ఎగ్జిట్ చేస్తాను. దీని తర్వాత మార్కెట్ చూస్తే ఫుల్ కిందకు వచ్చేసింది. తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తే మనం ఇది పుట్ సైడ్, మార్కెట్ అనేది పుట్ సైడ్. ఓకే, మార్నింగ్ మార్కెట్లో నేను తీసుకున్నది ఎప్పుడు అంటే, మీకు ఒకసారి చూపిస్తాను ఎక్కడ ఏరియాలు తీసుకున్నానంటే, ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఈ క్యాండిల్లో నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు మార్కెట్ ప్రైస్ యాక్షన్ డేటా అనేది చెప్పింది. అండ్ అదేవిధంగా ఫిబొనాచి అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేను చెక్ చేశాను. ఇమీడియట్గా నేను పుట్ సైడ్ తీసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ ఈ డైరెక్షన్లో మార్కెట్ అనేది కొంచెం ఇక్కడ వరకు మార్కెట్ అనేది స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది. దాని తర్వాత మళ్ళీ బయ్యర్స్ స్ట్రెంత్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. దాని తర్వాత నేను వెయిట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ నాకు ఇంకొక ట్రేడ్ కాల్ సైడ్ దొరికింది. మనం ఏమనుకున్నాము, డైలీ ఓన్లీ 1 ట్రేడ్ తీసుకోవాలి, ఒకవేళ లాస్ వస్తే ఇంకొక ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. నేను అలానే ఇక్కడ ట్రై చేశాను, కన్ఫర్మేషన్ వచ్చింది. దీని తర్వాత ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ చూస్తే ఎంట్రీ అనేది కరెక్ట్గానే ఉంది. దీని తర్వాత నేను స్టాప్ లాస్ అనేది ఈ కొంచెం పెట్టుకున్నాను. ఇన్ కేసు ఒకవేళ మార్కెట్ అనేది బ్యాడ్గా ఉన్నప్పుడు, లేదంటే మార్కెట్ అనేది మన సైడ్ ఫేవరబుల్గా లేకపోయినప్పుడు నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. బట్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది దానికంటే కొంచెం కిందకు వచ్చేసింది. వెంటనే నేను ఏం చేశాను, ఇక్కడికి రాకముందే నేను ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఎందుకు ఎగ్జిట్ అయిపోయానంటే,
బేస్డ్ ఆన్ మళ్ళీ మార్కెట్ అనేది కన్ఫ్యూజన్ స్టార్ట్ అవ్వడం, ప్రైస్ యాక్షన్ డేటా అనేది సరిగా లేకపోవడము, అండ్ అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఉండడం వల్ల అలా అయింది. దాని తర్వాత అలా ఫేక్ బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఏమైంది చూడండి. మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే వెళ్ళింది. ఇక్కడ చూస్తే ఇది ఆల్మోస్ట్ ఒక 100%. నేను ఏమనుకున్నానంటే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుంది అనుకున్నాను, ఈ ఏరియా వరకు, లేదా ఏదో ఇక్కడ వరకు వెళ్తుంది అనుకుని నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా మన ఎంట్రీ అనేది కరెక్ట్గానే ఉంది. బట్ ఇక్కడ ఏమైందంటే ఆ డైరెక్షన్ లెస్, మార్కెట్ కన్ఫ్యూజన్ ఉందని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయాను. బట్ నా టార్గెట్ అయితే ఇది అనుకున్నాను. ఈ టార్గెట్ అనేది అనుకున్నప్పుడు నేను ముందానే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు ఎగ్జిట్ అయిపోయానంటే బేస్డ్ ఆన్ మన ప్రైస్ యాక్షన్, మన రూల్స్ ప్రకారం నేను ఎగ్జిట్ అయిపోయాను. అలా ఎగ్జిట్ అవ్వడంతో నాకు ఇక్కడ మనీ అమౌంట్ అనేది ఇక్కడ పొజిషన్లోకి వెళ్తే నాకు అరౌండ్ 500 రూపీస్ కొంచెం రికవర్ అయింది. ఓకే, కంప్లీట్గా నాకు అక్కడ నుంచే వెయిట్ చేసి ఉంటే అరౌండ్ ఇప్పుడు మనకు 80 to 100% అనేది ప్రాఫిట్ అనేది ఉంటుండే. ఓకే, కాబట్టి మన రూల్స్ అనేది డెఫినెట్గా ఏవైతే ఉన్నాయో వాటిని మితిమీరి వెళ్ళకూడదు అండ్ ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. ఓన్లీ వన్ ట్రేడ్. ఇన్ కేస్ ఫస్ట్ ట్రేడే లాస్ వస్తే ఇంకొక ట్రేడ్ అనేది చేయొచ్చు. మన స్టాప్ లాస్ వచ్చేసి 8 to 10% మాత్రమే, అంతకుమించి బియాండ్ వెళ్ళము. 8 to 10%. నాకు ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 8% లాస్ రాగానే ఇమీడియట్గా నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకోసారి చూద్దామని చెప్పేసి ఇక్కడ కాల్ సెట్ తీసుకుంటే ఆ ప్రిడిక్షన్ కరెక్ట్గానే అయింది. బట్ మార్కెట్ కన్ఫ్యూజన్ వల్ల నేను ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ చూడండి, మార్కెట్లో ఇక్కడ ఈ డేటా చూపిస్తాను, లైవ్ డేటా. ఇంకాసేపు ఉంటే మార్కెట్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ నేను ఏం చెక్ చేశానంటే వాల్యూమ్ చెక్ చేస్తే ఏమైందంటే కాల్ సైడ్ ఎక్కువ వాల్యూమ్ ఉంది. ఓకే, ఇక్కడ పుట్ సైడ్ అనేది తక్కువగా ఉంది. ఇవంతా మనం ఒక 3-4 ఇక్కడ చెక్ చేయాలి. ఇక్కడ ఒక 3-4 వాల్యూమ్ చెక్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. అదేవిధంగా ఎల్టీపీ చేంజ్ చూస్తే పాజిటివ్ ఉంది, ఇక్కడేమో నెగిటివ్ ఉంది. అంటే మార్కెట్ డైరెక్షన్ అనేది ఓకే, ఇదేమో వాల్యూమ్ అనేది ఫస్ట్, తర్వాత ఎల్టీపీ చేంజ్ సెకండ్. మనం సెకండ్ ప్రైస్ యాక్షన్ మనం చెక్ చేయాల్సింది. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది థర్డ్ పాయింట్ మనం చెక్ చేయాలి. తర్వాత మనం ఫోర్త్ పాయింట్ చెక్ చేయాల్సింది పీసీఆర్ అనేది ఒక మార్కెట్ అనే సెంటిమెంట్ని డిసైడ్ చేస్తుంది. దాని తర్వాత నేను ఏం చేస్తాను, ఫిబొనాచి టూల్ యూజ్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, అప్పుడు ఎగ్జాక్ట్గా మనకు లాసెస్ అనేది తక్కువ ఉంది. మీరు చూస్తే లాస్ట్ 15-20 డేస్ నుంచి మనకు లాసెస్ అనేది ఈరోజు 472 రూపీస్ అనేది లాస్ ఉంది. అంటే ఇక్కడ అరౌండ్ 650 రూపీస్ అన్నట్టు. అంటే మనం 20,000 యాడ్ చేస్తే అరౌండ్ ఒక 10,500 రూపీస్ అన్నట్టు మన ప్రాఫిట్. ఓకే, ఇలా మనం మార్కెట్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఇప్పుడు చూస్తే నేను అలానే ఇంకొంచెం రిస్క్ తీసుకొని ఉంటే 8% కాకుండా 10% అలా రిస్క్ తీసుకొని ఉంటే ఇప్పుడు అరౌండ్ 80 to 100%. అంటే మనం క్యాపిటల్ ఎంతైతే యూజ్ చేసామో 20,000 కాస్త ఇంకొక 20,000 యాడ్ అయిపోయేది. కాబట్టి మార్కెట్ అనేది డైరెక్షన్ అనేది ఇస్తుంటుంది, ప్రాఫిట్ ఇస్తుంది. కాబట్టి మనకు అనుకున్న ట్రేడ్స్ ఓన్లీ వన్ ట్రేడ్, ఎయిదర్ లాస్ వస్తే మనం 2 ట్రేడ్స్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇలా ఇక్కడ మన చార్ట్లు అనేది మనం ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. ఎన్ని చార్ట్స్ కావాలని. నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో కాల్ పెట్టాను, రైట్ సైడ్ అయితే పుట్ సైడ్ పెట్టాను, ఇటువైపు మధ్యలో అయితే నిఫ్టీ 50 పెట్టాను. ఇప్పుడు ఈరోజు ప్రాక్టీస్ విషయం అయితే ఈరోజు ఈ అనాలిసిస్. అండ్ అదేవిధంగా మనకు వీడియోలో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటంటే ట్రేడింగ్ ఇండికేటర్స్. ఓకే, ట్రేడింగ్ ఇండికేటర్స్లో ట్రెండ్కి సంబంధించి, అదేవిధంగా మూమెంటంకి సంబంధించి, వలటాలిటీకి సంబంధించి, వాల్యూమ్ అండ్ మార్కెట్ స్ట్రెంత్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇలా ఒక్కొక్కటి ఇండికేటర్స్ అనేది కొన్ని ఒక్కొక్కలాగా డిసైడ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఇక్కడ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాలో మనకి ఏం వర్క్ చేస్తాయి, ఫిబొనాచి రిట్రేస్మెంట్ అనేది మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ ఇంచుమించుగా ప్రిడిక్షన్ ఎక్కువగా ఉన్నది మనం డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత పివోట్స్ ఉంటాయి. పివోట్లోనే కొంతమంది క్యామరేలా వాడతారు, కొంతమంది నార్మల్ పివోట్స్ వాడతారు. ఇలాంటివి డిఫరెంట్ ఒక టైప్స్ ఉంటాయి. మనకు కావాల్సింది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
ఈ పివోట్స్లో క్యామరిల్లా S3 R3 అనేది నా ఫేవరెట్ ఇండికేటర్. అది కూడా నేను కోర్స్ నేర్చుకొని అక్కడ నుంచి స్కాల్పర్ దగ్గర నేను నేర్చుకున్నాను, కాబట్టి అది యూజ్ అవుతుంది. అండ్ ఆప్షన్ స్కాల్పింగ్ బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా ఉంది. అది కూడా మనకి ఒక 10 డేస్ మనకన్నా మార్కెట్ ఉందంటే ఆల్మోస్ట్ 3-4 డేస్ మనకి ఏం చూపిస్తుందంటే ఆ ఇండికేటర్ అనేది ఎంట్రీ ఎగ్జిట్ అవ్వడానికి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అలా మనం చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో, నిఫ్టీ 50లో నేను ట్రై చేయలేదు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ అదేవిధంగా మూవింగ్ యావరేజెస్. ఓకే, మూవింగ్ యావరేజెస్లో ఈఎంఏ నేను ఎక్కువ వాడతాను. ఈఎంఏ 20, 50, 100 అండ్ 200 ఈఎంఏ, ఇవి నేను మేజర్గా యూజ్ చేస్తాను. తర్వాత పివోట్స్లో క్యామ్రెల్లా అండ్ అదేవిధంగా ఫిబొనాచి రిట్రేస్మెంట్, నేను ఈ టూల్స్ ఎక్కువ వాడతాను. ఇన్ కేస్ మార్కెట్ ఎప్పుడైనా కానీ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఆర్ఎస్ఐ, బేస్డ్ ఆన్ ఆర్ఎస్ఐ వల్ల మనకు ఓవర్ ట్రేడింగ్, ఓవర్ బాట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓవర్ ట్రేడింగ్, ఓవర్ బాట్. ఓకే, ఇక్కడ 30 దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఓవర్ సోల్ చేసినట్టు, ఇక్కడ 70 దగ్గరికి వస్తే ఓవర్ సోల్డ్, ఓవర్ బాట్ చేసినట్టు, 30 దగ్గరికి వస్తే ఓవర్ సోల్డ్ అవుట్ చేసినట్టు. ఎక్కువ మంది అమ్మేసేస్తే మనకి 30 దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి మనం అక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలా, మార్కెట్ అనేది డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుందా అనేది చెక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్ని నేను యూజ్ చేయను, బట్ మీకంటూ ఒక ఐడియా రావడానికి నేను ఇక్కడ పెట్టాను. ఇప్పుడు చూస్తే ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్, మీకు ఒక ఐడియా ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇక్కడ చూస్తే ఈ ట్రెండ్ ఇండికేటర్స్లో మెయిన్గా అప్వర్డ్, డౌన్వర్డ్ ట్రెండ్ అంటే మూవింగ్ యావరేజెస్ అంటే ఒక లైన్ రూపంలో ఇలా ఉంటాయి. ఓకే, ఇది 20 అనుకుంటే 50 అండ్ 100, ఇది 200 ఈఎంఏ. ఇలా మనం ఈ మూవింగ్ యావరేజెస్ని మనం చూసుకుంటాము. అండ్ అదేవిధంగా ఇవి కూడా మ్యాక్డి అనేది, ఏడిఎక్స్ అనేది కూడా మనకు వన్ టైప్ ఆఫ్ ఇండికేటర్. అదేవిధంగా మూమెంటంలో ఆర్ఎస్ఏ ఇండికేటర్, అలానే స్టోకాస్టిక్ ఆసిలేటర్, మూమెంటం ఇండికేటర్, బొల్లింజర్ బ్యాండ్స్ అని ఉంటాయి. బొల్లింజర్ బ్యాండ్స్ అంటే ఆ బ్యాండ్ మధ్యలోనే వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, మార్కెట్ ఇలా బొల్లింజర్ బ్యాండ్స్, ఏటీఆర్, యావరేజ్ ట్రూ రేంజ్, ఇది వొలటాలిటీని చెప్పేవి బొల్లింజర్ బ్యాండ్స్, ఏటీఆర్. మూమెంట్ చెప్పేవి ఆర్ఎస్ఐ అండ్ స్టొకాస్టిక్. దాని తర్వాత ట్రెండ్ గురించి చెప్పేవి మూవింగ్ యావరేజెస్, మ్యాక్డి. వాల్యూమ్ గురించి చెప్పేది, వాల్యూమ్కి సంబంధించి డైరెక్ట్గా మనకు ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తే మనకు అక్కడ వాల్యూమ్ అనేది కింద ఆల్రెడీ ఉంటుంది. గ్రీన్ క్యాండిల్ అయితే మనకు బయర్స్ అని, అండ్ రెడ్ క్యాండిల్ అయితే సెల్లర్స్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నారని అర్థం. ఇలా మనకు మార్కెట్ స్ట్రెంత్ గురించి చెప్పేవి ఎల్డర్ ఇంపల్స్. దీంట్లో మనకి గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, అలానే బ్లూ క్యాండిల్స్ ఉంటాయి. బ్లూ క్యాండిల్ అంటే న్యూట్రల్గా ఉన్నట్టు, డెసిషన్ తీసుకున్నట్టు. ఓన్లీ మనకి గ్రీన్ క్యాండిల్స్ ఎక్కువగా ఉంటే మార్కెట్లో స్ట్రెంత్ ఉంది బై సైడ్ అని చెప్పేసి మన సిగ్నల్. అండ్ రెడ్ క్యాండిల్స్ ఎక్కువ ఫామ్ అవుతే మనకు మార్కెట్లో సెల్లర్స్ అనేది డామినేట్ చేస్తున్నారు అని అర్థం. అదేవిధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లోకి వెళ్తే పివోట్స్ ఉంటాయి. పివోట్ అంటే లైన్స్ ఉంటాయి. ఓకే, S1, S2, S3, R1, R2, R3 ఈ విధంగా ఉంటాయి. ఫిబొనాచి రిట్రేస్మెంట్లో మనకు ఫిబొనాచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిట్రేస్ అయిన తర్వాతనే మన మార్కెట్లో ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఓకే, ఇలా మనకి మార్కెట్లో సంబంధించి ట్రెండ్, వాల్యూమ్, మూమెంటం, అదేవిధంగా మార్కెట్ స్ట్రెంత్ను బట్టి ఇలా డిఫరెంట్ టైప్స్ అనేది ఇలా డిరైవ్ చేశారు. కాబట్టి మార్కెట్లో ఇలాంటి ఇండికేటర్స్ ఉంటాయి. వాటిలో మనకంటూ ఫేవరెట్గా మనం చెక్ చేసుకొని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఒకసారి మీకు ఓవర్వ్యూ ఇస్తాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తే ఇక్కడ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎవరైనా ఫ్రీ యూజర్స్ ఉన్నారంటే, ఓకే, ఆల్రెడీ ఫ్రీ యూజర్స్ ఉన్నారంటే మనకు ఇది ప్రీమియం అయితే ఎక్కువ ఇండికేటర్స్ని చేసుకోవచ్చు. నేనైతే ఫ్రీనే వాడతాను. ఇక్కడ మనకు 2 ఇండికేటర్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకటి ఇది, అండ్ తర్వాత ఈఎంఏ. వాల్యూమ్ అనేది కింద ఆల్రెడీ ఉంది చూడండి, ఇది వాల్యూమ్కి సంబంధించి వాల్యూమ్. గ్రీన్ క్యాండిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయంటే మనకి బుల్లిష్ అన్నట్టు. ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్స్ ఉన్నాయంటే మార్కెట్ కొంచెం ఫాల్ అవుతుంది. అంటే అక్కడ సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు, ఇక్కడ బయర్స్ డామినేట్ చేస్తున్నారు. ఇద్దరు బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. బట్ మెజారిటీ పవర్ ఎవరిదైతే ఎక్కువగా ఉంటుందో ఆ క్యాండిల్ అనేది 5 minutesలో ఇక్కడ బిల్డ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆప్షన్ స్కాల్పింగ్ V2 అంటే ఇది మనకి ఎవరు డెవలప్ చేస్తారంటే ఓఏ పల్స్ అని మనకు వెబ్సైట్ ఉంటుంది సంథింగ్, వాళ్ళ దగ్గర కూడా నేను కోర్స్ నేర్చుకున్నాను. ఇక్కడ చూస్తే ఇక్కడ VWME ఏం చూపిస్తుంది, అప్ సైడ్ వెళ్తుందని చూపిస్తుంది. సూపర్ ట్రెండ్, RSI, VWAP, ఇవన్నీ ఇండికేటర్స్.
ఇలా మనకు అప్ సైడ్ చూపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవి మన ఇండియన్ ఇండిసెస్. డౌ జోన్స్, విక్స్ ఎంత ఉంది, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ ఇలా బ్యాంకింగ్ సంబంధించి ఏమేమి ఉన్నాయి. మనం బ్యాంకింగ్ ఇండికేటర్ వాడాం కాబట్టి ఆప్షన్ స్కాల్పింగ్ బ్యాంక్ నిఫ్టీ అందుకని ఇక్కడ చూపిస్తుంది. అంటే ఒక 15 minutes టైం ఫ్రేమ్లో, వన్ అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఇది తీసేస్తే ఇక్కడ నాకు ఈ మూవింగ్ యావరేజెస్ అని ఉన్నాయి. ఒకటి ఇది వచ్చేసి 20 EMA, ఇది వచ్చేసి 50 EMA, ఇక్కడ ఇది వచ్చేసి 100 అండ్ 200. ఇలా మనకు ఎప్పుడైతే ఇలా రైల్వే ట్రాక్ ప్యాటర్న్ లాగా ఏర్పడతాయి, ఇలా గ్యాప్ వచ్చినప్పుడు, ఓకే, ఇలా గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే అవి మనకు 20 EMA అనేది ఫస్ట్ మనకు సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ మనకి 50 EMA అలాగా పనిచేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక 2 days కింద మనకు మార్కెట్ అనేది పైకి పెరిగింది, మళ్ళీ 20 EMA దగ్గరికి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకోకుండా ఏమైంది, బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ 50 EMA కూడా బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత మళ్ళీ పైకి వచ్చింది. అంటే ఇండికేటర్స్ ఆర్ నథింగ్ బట్ కంపల్సరీ ఇక్కడ కొనండి, ఇక్కడ అమ్మేసేయండి, బై చేయండి, సెల్ చేయండి అని చెప్పవు, బట్ అవి ఒక డైరెక్షన్, ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తాయి. వాటి గురించి మనం వాడతాం. ఇక్కడ చూస్తే 20 EMA అనేది ఇక్కడ మనకు రెసిస్టెన్స్ లాగా పనిచేసింది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా ఇక్కడ చూస్తే మళ్ళీ ఈ ఏరియాలో ఉంది. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకి చూడండి ఇక్కడ 50 EMA మనకి ఇక్కడ సపోర్ట్ లాగా ఉంది, మళ్ళీ ఇక్కడ చూస్తే 200 EMA మనకి రెసిస్టెన్స్ లాగా వర్క్ అయింది. దాని తర్వాత ఇలా మనకంటూ ఇండికేటర్స్ అనేవి ఈ విధంగా వర్క్ అవుతుంటాయి. ఇది మూవింగ్ యావరేజ్కి సంబంధించి అండ్ ఆప్షన్ స్కాల్పింగ్కి సంబంధించి. వీరికి తోడుగా మనం పివోట్స్, క్యామరిల్లా పివోట్స్ S3 R3 యూజ్ చేస్తే మనకు మేజర్ సపోర్ట్, మేజర్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతాయి. ఇది ఓవరాల్గా ఇండికేటర్కి సంబంధించి ఈరోజు చెప్పిన అనాలిసిస్కి సంబంధించి. కాబట్టి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇండికేటర్స్ ఒక్కొక్కటి తీసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను, అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ యూజ్ ఎలా చేయాలి అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇది ట్రేడింగ్కి సంబంధించింది అయితే మన క్యాపిటల్తో మనం డైలీ ఒక ట్రేడ్ మాత్రం తీసుకొని మీకు చూపిస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఓకే, ఇది ఓవరాల్ ఈరోజు సమ్మరీ. మనం ట్రేడింగ్ అనాలిసిస్ చేసుకున్నాం, అదేవిధంగా ఎలాంటి టైప్ ఆఫ్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయని ఒక ఐడియా ఇచ్చాను. అదేవిధంగా వీటన్నిటిని మనం ఇండికేటర్స్ మొత్తం అంతా చార్ట్తో నింపేయకూడదు, ఫ్రీగా మనకు కావాల్సినవి 1 లేదా 2 లేదా 3 ఇండికేటర్స్ వాడాలి. ఓకే, కొన్ని అర్థం చేసుకోవాలి, ఇంకొన్ని మనం ప్రైస్ యాక్షన్ వాల్యూతో మనం డేటాతో కంపారిజన్ చేసుకొని డేటా అనేది అనాలిసిస్ చేసుకోవాలి. ఇది ఓవరాల్గా వీడియోలో ఉన్న సమ్మరీ. కాబట్టి ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.